హల్లెలూయా! అందరికీ వందనాలండి. మనము అసలు మన జీవితంలోకి పాపం అనేది ఏ రీతిగా వచ్చిందో మనం ఒకసారి చూసుకుందాము. ఆదికాండము 3వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు పురుషుణ్ణి, స్త్రీని తయారు చేసి వాళ్ళకు అవసరమైన సమస్తమును సిద్ధపరిచి మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పినాడు. అయితే వాళ్ళకి ఒక చెట్టు ఫలాన్ని మాత్రం చూపించి, ఈ చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినొద్దండి అని చెప్పాడు. అసలు పాపం వాళ్ళ జీవితంలోకి ఏ రీతిగా వచ్చిందంటే, బైబిల్ ప్రకారంగా ఏముందండి, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు చెప్పి ఉన్నాడు కదా, ఆ చెట్టు ఫలాన్ని మీరు తినొద్దండి అని చెప్పి ఉన్నాడు. అయితే సర్పము వచ్చి హవ్వను మోసం చేసి, ఈ చెట్టు ఫలం మీరు ఎందుకు తినకూడదు, ఈ పండు మీరు తింటే మీరు దేవదూతల్లాగా ఉంటారు అని అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్తే అవ్వ వచ్చేసి ఈజీగా ఆ మాటను నమ్మేసి, ఓహో తినొచ్చునని ఆ పండు తిని తన భర్త